భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి 1947 ఆగస్టు 15 అవుతుంది. ఒరిజినల్గా మనకు స్వాతంత్రం ఇంతకంటే ముందే రావాలి, కానీ అనివార్య కారణాల వల్ల బ్రిటిష్ వారి యొక్క విధానాల వల్ల మనకు ఇంత దూరం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందో ఆనాడే డిసైడ్ అయ్యారు, త్వరలోనే దేశానికి స్వాతంత్రం ఇవ్వవలసిందే అనే నిర్ణయానికి రావడం జరిగింది. కాలయాపన చేసుకుంటూ మళ్ళీ సయోధ్య కుదుర్చు, మళ్ళీ భారత ప్రభుత్వంపై ఆధిపత్యం చెలాయించే క్రమాన్ని వాళ్ళు కొనసాగించారు. అంటే కొంతకాలం కొనసాగిన తర్వాత ఈ విషయం సద్దుమణుగుతుంది అనే ధోరణిలోకి బ్రిటిష్ వారు వెళ్ళిపోవడం జరిగింది. అయినా ప్రజలు వినకపోవడంతో 1947 ఆగస్టు 15న ఆనాటి భారత స్వాతంత్ర చట్టం ప్రకారం దేశానికి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. అది రావడానికి ప్రధాన కారణం ఏమవుతుంది? మౌంట్ బాటన్ ప్రణాళిక అవుతున్నాడు. మరి ఎవరి మౌంట్ బాటన్ అంటే భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారికి సంబంధించి చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మనకు మౌంట్ బాటన్ అవుతున్నాడు.